గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బెంగళూరు కర్ణాటకలో దురదృష్టకరమైన సంఘటన. చిన్నస్వామి స్టేడియం సమీపంలో ఓ బస్సుని నడుపుతున్నటువంటి డ్రైవర్కి ఒక్కసారిగా హార్ట్ అటాక్ రావడంతో ఆయన ఒరిగిపోయాడు. అయితే బస్సు రన్నింగ్లో ఉండడంతో 9 వాహనాలను బలంగా ఢీకొంది. ఇంతలో ఇమీడియట్గా అలర్ట్ అయినటువంటి కండక్టర్ ఆ బస్సుని అదుపు చేసి అలా ఆపారు. దీంతో దురదృష్టకరమైన సంఘటన అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్, గుండె సంబంధించినటువంటి సమస్యలు ఎంతలా మనుషుల్ని ప్రాణాలు తీస్తున్నాయో కూడా మనం చూస్తున్నాం. అవి అనేక ప్రమాదాలకు కూడా కారణంగా మారుతున్నాయి. విధి నిర్వహణలో ఉంటున్న వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవటం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా అది ప్రమాదకరంగా మారుతోంది. ఎక్కువ శాతం మనం ఈ మధ్య కాలంలో చూస్తుంటే వాహనాలు నడుపుతున్న సమయంలో డ్రైవర్లకు వస్తున్నటువంటి గుండెపోటు ఎంత ప్రమాదానికి కారణమవుతుందంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలు కూడా ఆ ప్రమాదానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ బెంగళూరు కర్ణాటకలో జరిగినటువంటి ఈ వీడియోకు సంబంధించి ఇది బస్లోనే ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎగ్జాక్ట్లీ 10వ నెల 11వ తేదీన 11:35 సమయంలో ఇది బస్సులో ఉన్నటువంటి సీసీటీవీ రికార్డులో క్యాప్చర్ అయినటువంటి దృశ్యాలు ఇప్పుడు పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్కు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన బస్సుని కూడా అదుపు చేయలేనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అలా పక్కకి ఒరిగిపోయారు. అదే సమయంలో మరొకరు అలర్ట్ కాకుండా ఉండి బస్సు కంట్రోల్ చేయకపోతే కనుక ఇంకాస్త ప్రమాదానికి కారణమయ్యేది, ఇంకాస్త వాహనాలు ఎక్కువగా డ్యామేజ్ అవ్వడానికి కారణమయ్యేది. బట్ ఆయన డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తికి గుండెపోటు, హార్ట్ అటాక్ రావడంతో 9 వాహనాలను ఢీకొని ఆ తర్వాత బస్సు అక్కడ ఆగింది. ఈ ఘటన నిజంగా దురదృష్టకరమైన ఘటన అనే చెప్పాలి. జిమ్లో వర్కౌట్స్ చేస్తూ చాలామంది హార్ట్ అటాక్ గురవుతున్నారు. డీజే సౌండ్ల వల్ల గుండెలు ఆగిపోతున్నాయి. అలా బస్ ట్రావెలింగ్ చేస్తూ కూడా కొంతమంది పక్కకి ఒరిగిపోతున్నారు. కారణం గుండె జబ్బులు. ఇట్లాంటి పరిస్థితులు చూస్తుంటేనే చాలా భయం వేస్తోంది. మనుషుల యొక్క లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చేసాయి. విపరీతమైన ఒత్తిడి ప్రధాన కారణంగా గుండె ఆరోగ్య పరిస్థితులు కూడా అంత బాగా లేనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని కూడా గుండె వ్యాధి నిపుణులు చెప్తున్నారు. మీ గుండెను భద్రంగా చూసుకోకపోతే చాలా ప్రమాదం, మీ కుటుంబాలు చాలా ఇబ్బందులు పడతాయి, మీరు లేని లోటు చాలా తీవ్రమైనది అని హెచ్చరిస్తూనే ఉన్నారు. విపరీతమైన ఒత్తిడి, స్ట్రెస్, ప్రతి ఒక్కరికి ఏవో ఒక టాస్క్లు, ఇవన్నీ కూడా మన లైఫ్లో ఎంత చేంజెస్ వచ్చేసాయో మన జీవన ప్రమాణంపై కూడా అంతే ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మన లైఫ్ పైన కూడా అంతే ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఎప్పుడు ఏ పరిస్థితిలో మన గుండె ఆగిపోతుందో కూడా గమనించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. చాలా అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి. కొన్ని రకాల జాబ్లు అయితే మాత్రం విపరీతం నిరంతరంగా వాళ్ళపైన విపరీతమైన ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. ఏమాత్రం వాళ్ళకు వాళ్ళు రెస్ట్ తీసుకునే పరిస్థితి కూడా ఉండదు. ఒకవైపు జాబ్ స్ట్రెస్ అయితే మరొక వైపు కుటుంబ బాధ్యతలు, ఏజ్ ఫ్యాక్టర్స్, హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మనుషుల జీవితాన్ని ఒక ప్రశ్నార్థకంలోనికి నెట్టేస్తున్నాయని చెప్పాలి. ఈ తరహా ఘటనలు చాలా ప్రమాదకరం. అది కూడా గత లాస్ట్ 5-10 ఇయర్స్ నుంచి చూస్తే కనుక గుండె సంబంధిత వ్యాధులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. హార్ట్ అటాక్స్ వల్ల, ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్ వల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు అయితే మరింత దారుణం. నిజంగా దురదృష్టకరమైన ఘటనలని చెప్పాలి. ఎందుకంటే ఒక బస్ని నడుపుతున్నటువంటి డ్రైవర్ గుండె అర్ధాంతరంగా ఆగిపోతే ఎంత ప్రమాదానికి కారణమవుతుందో చెప్పడానికి గతంలో కూడా అనేక సంఘటనలు మనం చూసాం. ఇది కూడా మరొక దురదృష్టకరమైన సంఘటన. బెంగళూరు కర్ణాటకలో జరిగినటువంటి ఈ సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు చూస్తుంటేనే ప్రతి ఒక్కరికి గుండె చలించిపోతోంది. అయ్యో, ఒక ప్రమాదం జరిగితే మిగతా వాళ్ళు కూడా అది ఎలాంటి నష్టాన్ని చేకూరుస్తుందని చెప్పడానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్. ఆ బస్సుని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో అర్ధాంతరంగా ఆయన ఒకవైపుకి ఒరిగిపోయారు. ఆ రన్నింగ్లో ఉన్నటువంటి బస్సు 9 వాహనాలను ఢీకొంటూ ముందుకు దూసుకుపోతోంది. ఆ సమయంలో కండక్టర్ ఒక అలర్ట్ అయ్యి ఇమీడియట్గా ఆ స్టీరింగ్ని కంట్రోల్ చేయడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని ప్రమాదాలను అయితే ఎవరూ తప్పించలేం, విధిరాతను ఎవరు తప్పించలేం. కానీ మన ఆరోగ్యం మన చేతుల్లోనే అంటూ కొంతమంది ఆరోగ్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.
నిరంతరంగా ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడి కావచ్చు, మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, విపరీతమైన స్ట్రెస్కి లోనవుతూ ఉండటం, ఇవన్నీ కూడా మన గుండె పైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ మన ప్రాణాన్ని హరించేస్తుంది. మనం లేని లోటు మన కుటుంబానికి చాలా నష్టాన్ని చేకూరుస్తుంది. దాంతోపాటు ఈ తరహా ప్రమాదాలకి కారణమవుతుందంటే మరింత దురదృష్టకరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు